చేసిందేవి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పనితీరు ప్రకారం ఎలా ఉంది? పనితీరు ప్రకారం అంటే బాగానే ఉంది. ఓకే. ఈ ప్రభుత్వం వచ్చినంటే బాగానే ఉంది, బాగుంది, చాలా బాగుంది. ఏ రకంగా బాగుంది ప్రభుత్వం వచ్చాక? అంటే పథకాలన్నీ బాగా చేస్తుంది కదా, అందులో సూపర్ 6 అవి బాగా చేసింది. ఇంకా సూపర్ 6 కాకుండా ఇంకా సూపర్ 10, 11 ఇవన్నీ చేయాలని కూడా మేము కూడా కోరుకుంటున్నాం ప్రభుత్వాన్ని కూడా. ఈ సూపర్ 6 పథకాలు సూపర్ హిట్ అంటారా, ఫట్ అంటారా? హిట్ అంటాము, పట్టని ఎట్లా అంటాము, హిట్గానే ఉన్నాయి. కాకపోతే కొంతమంది ఏదో మాట్లాడుకుంటే అవన్నీ మనం పట్టించుకోకూడదు. మరి మాకైతే బాగానే ఉంది ప్రభుత్వం. గత ప్రభుత్వం వాళ్ళు ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం ఓవరాల్గా ఫెయిల్ అయిందని అంటున్నారు. మామూలుగా ప్రతిపక్షం వాళ్ళు మాట్లాడుతుంటారు, అవన్నీ పట్టించుకోకూడదు. ఓకే. ఎవరు చేసేది వాళ్ళు చేస్తూనే ఉంటారు. ఏ ప్రభుత్వం అయితే బాగానే చేస్తుందని మేము ఆశిస్తున్నాము. ఏ ప్రభుత్వంలో సామాన్యులకు మంచి జరుగుతుంది అంటారు? ఈ టీడీపీ ప్రభుత్వంలోనే బాగా జరుగుతుంది. ఓకే. ఆ ప్రభుత్వానికి ఈ కూటమి ప్రభుత్వానికి తేడా ఏముందంటారు? ఇది పథకాలు అన్నీ ఈ ప్రభుత్వం అయితే టీడీపీ పథకాలన్నీ బాగా చేస్తుంది. అందులో మెగా డిఎస్ వదిలింది. ఆ ప్రభుత్వం వాళ్ళు అసలు వదలడం లేదు, ఎప్పుడొచ్చినా అసలు వదలడం లేదులే. 5 times ఏమో వదిలినారు చంద్రబాబు గారు. మొన్న మెగా డిఎస్సిలో 16,000 మందికి పైగా ఉపాధ్యాయులకి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చారు. దాని గురించి మీరేమంటారు? వాళ్ళు కష్టపడి చదువున్నారు, వాళ్ళకి వచ్చాయి. ఇప్పుడు అంటే వదలనాడు కాబట్టి సంతోషం అనిపిస్తుంది. ఇది కూడా ఇయర్ సార్ వదులుతామంటున్నారు, లోకేష్ సార్ గారు. ఇయర్ వదులుతామంటే ఇప్పుడు కూడా ఇది ఇంకా వదిలితే పిల్లలు కూడా చాలా మంది ఉన్నారు చదువుకునే వాళ్ళు, వదలాలని మేము కూడా కోరుకుంటున్నాము. అభివృద్ధి పరంగా ఎలా ఉందంటారు కూటమి ప్రభుత్వం? ఇప్పుడు చాలా బాగుంది, చాలా బాగుంది. ఓకే. ఒక మాటలో బాబు గారి గురించి చెప్పాలంటే మీరేం చెప్తారు? బాబు గారి గురించి చెప్పాలంటే బాబు గారు ప్రభుత్వంలోకి ఎప్పుడు వచ్చినా కూడా సూపర్ 6 కానీ చేస్తారు, ఏది చేసినా కూడా బాగా చేస్తున్నారు.